ఏపీలోని గ్రామ పంచాయతీలకు ఏటా వచ్చే దాదాపు 2,500 కోట్ల రూపాయలను మళ్లించేందుకు చంద్రబాబు సర్కారు కుటిల పన్నాగం పన్నుతోంది. ఆ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రాధాన్యత అవసరాలకు మళ్లించే కుట్రకు తెరలేస్తోంది. పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2 నెలల్లో ముగిసిపోనుండగా పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు లేదా పర్సన్ ఇన్ఛార్జీల పాలన తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరిగి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్, వార్డు సభ్యులతో కూడిన పాలక మండలి ఏర్పాటైతే కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతో పాటు స్థానికంగా పన్నుల ద్వారా వసూలైన సొమ్మును కూడా పూర్తిగా గ్రామ అవసరాలకు వినియోగించుకునే అవకాశం 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ఉంది. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించే అవకాశం మాత్రమే అధికారులకు ఉంటుంది. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏటా నేరుగా 2,100 కోట్ల వరకు నిధులు విడుదల చేస్తుంది. ఇందులో 70% అంటే 1,500 కోట్లు గ్రామ పంచాయతీలకి కేటాయించాలనే నిబంధన ఉంది. దీనికి తోడు పంచాయతీలు ఏటా ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో వసూలు చేసే దాదాపు మరో 1,000 కోట్లు సైతం పంచాయతీ పాలక వర్గాలు స్థానిక అవసరాల కోసం వినియోగించుకుంటాయి. ఇలా ఏటా 2,500 కోట్లను పంచాయతీ తీర్మానాల మేరకు సర్పంచ్ల ఆధ్వర్యంలో స్థానిక అవసరాలకు ఖర్చు చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుత సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. అంటే సుమారు 2 నెలలు మాత్రమే పంచాయతీ పాలక వర్గాలు మనుగడలో ఉంటాయి. ఆ తర్వాత పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక వర్గాలను ఎన్నికవ్వాల్సి ఉంటుంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు జరగని పక్షంలో ప్రత్యేక అధికారి పాలన లేదంటే పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారులు, పర్సన్ ఇన్ఛార్జీల పాలన తెచ్చేందుకు సన్నద్ధమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 13,000కు పైగా పంచాయతీ సర్పంచ్, 1,50,000 వార్డు పదవులకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతేడాది సెప్టెంబర్లోనే ప్రణాళిక రూపొందించి జనవరి నాటికి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేలా సూచనలిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ప్రభుత్వం ఆ ప్రక్రియను చేపట్టకుండా కాలయాపన చేస్తూ వస్తుంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు. రిజర్వేషన్ల ప్రక్రియను ఏప్రిల్ 2 నాటికి పూర్తి చేస్తే తప్ప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఆలోగా బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికలు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అంటే ఏప్రిల్ 2 తర్వాత సర్పంచ్ స్థానంలో ప్రత్యేక అధికారులను కూర్చోబెట్టి పంచాయతీల్లోనూ ప్రభుత్వమే పాలన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. తద్వారా పంచాయతీల నిధులను ఇష్టానుసారం ఖర్చు చేసే కుటిల యత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 2018లో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసినా అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు 2019 జూన్ వరకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారు. ఇప్పుడు కూడా అదే పందాను అనుసరించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు చెబుతున్నారు.